సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. మనం ఇప్పుడు తొక్కుడు పచ్చడి పెట్టుకుందాము. ఆ తొక్కుడు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. చాలామంది రకరకాలుగా చేస్తారు, ఇది ఒక రకం చేస్తున్నాను చూడండి. ఇవి 9 కాయలండి. ఈ సైజు కాయలు 9. 4 కాయలు మనం గీసుకున్నాము. ఈ కాయతో 4 కాయలు గీసుకున్నాము. ఈ 5 కాయలు గీయకూడదండి. ఇవన్నీ ఈ రకంగా గీసినవి గియ్యనివి కూడా ఈ రకంగా మనం కోసుకోవాలి. కోసుకొని చిన్న ముక్కలు కట్ చేయాలి. కొద్దిగా ఇందులో వేస్తున్నానండి. చాపర్ ఉంది, లేని వాళ్ళు ఏం చేస్తారంటే చేత్తో కట్ చేసుకోండి. ఇదిగోండి ఈ సైజు ముక్కలండి. ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని ఎండలో పెట్టాలి. ఇదిగోండి ఈ సైజు ముక్కల్లా చేసుకొని మనం ఎండలో పెట్టుకోవాలండి. అక్కడక్కడ ఒక్కొక్కటి ఉంటే కట్ చేసుకోండి. ఇలా చూసుకోండి. పెంకి చూడండి ఇంత చిన్నది. మొయ్య మనం తీసుకోవచ్చు, వేస్ట్ చేయక్కర్లేదు. ఇలా తీసుకొని తొక్కతో ఉన్నది వేసాను. ఇందాక తొక్కలేంది చూపించాను మీకు, ఇప్పుడు తొక్కతో ఉన్నది. అంటే సగం కాయలు అలా చేసుకోవాలి, సగం కాయలు ఇలా చేసుకోవాలండి. ఇలాంటిది ఉంటే ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం చేసుకోవచ్చు అండి చక్కగాను. లేకపోతే మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేయడం అన్నది ఇగోండి ఈ రకం ఇంత ముక్కైనా చాలు. ఎండలో పెడతాం కదా, 1 గంటేనండి ఎండలో పెట్టేది. ఒకసారి ఈ రకంగా మనం చేసుకోవాలండి. అన్ని కాయలు చేసి ఎండలో పెడతానండి. అయితే ఈ రకంగా కట్ చేసుకున్నామని మనం చాపర్లో చేసుకుంటే గంటె పెట్టాలి. కొద్ది పెద్ద సైజు పెట్టుకున్నాం అనుకోండి, కొద్ది పెద్ద సైజు మనం కట్ చేసి పెట్టుకుంటే 2 గంటలు 3 గంటలు పెట్టాలండి. సైజుని బట్టి, ఎండను బట్టి, ఎండ కూడా ఎర్రగా ఉన్నదంటే చూసుకొని తీసేయాలి. తీసాక మళ్ళీ ఎలా చేస్తుంది మీకు చూపిస్తానండి. ఉదయం మనము మాగాయకి ఈ చాపర్లో వేసి ఎండబెట్టుకున్నాం కదండి, అది మళ్ళీ చాపర్లో వచ్చిన తర్వాత చాపర్లో మళ్ళీ పెట్టాను. పెడితే ఇగోండి ఈ రకంగా కోరుకున్నాను. అంటే కొబ్బరి కూరలాగా ఉండాలండి. అది మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుందని మళ్ళీ దీంట్లోనే వేసాను అనమాట. దీంట్లోనే వేసి ఆడాను. మొత్తం 4-5 సార్లు పట్టిందండి. ఇప్పుడు దీనికి తగినట్టు మనం అన్నీ కలుపుకోవాలి. సాల్ట్ వేసాను. సాల్ట్ అంటే సైంధవ లవణం. 3 అవర్స్ ఎండలో పెట్టుకున్నామండి. 3 అవర్స్కి ఎండ గట్టిగా ఏం లేదు. అయితే ఎండ గట్టిగా ఉన్నదనుకోండి 2 అవర్స్ సరిపోతుంది. నేను 3 అవర్స్ పెట్టాను. తెచ్చిన తర్వాత ఇలా చేసుకున్నాం. దీనికి తగినంత మెంతిపొడి. మెంతిపొడి కావాలంటే వేసుకోవచ్చండి, చేదు రాకూడదు. అది మెంతిపొడి. ఇది ఆవపొడి అండి. సరిపోతుందండి ఆవపొడి. పచ్చి ఆవాలే. ఇది మెంతిపొడి, అది ఆవపొడి, సాల్ట్, పసుపు, కొంచెం జీరా పౌడర్, కొంచెమేనండి, ఎక్కువ అవసరం లేదు. కారం నేను 3 మ్యాంగో వాడతానండి. 3 మ్యాంగో వేస్తాను. నేను అన్నీ తగినన్ని వేస్తున్నానండి. అంచనాని ఏవి చాలకపోయినా కలిపిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు మనం. ఇప్పుడు ఇంత వేసానండి కారం. అన్నీ కలుపుతాను ఇప్పుడు. శుభ్రంగా అన్నీ కలుపుకున్నామండి. అన్నీ వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయి, కొంచెం ఉప్పు చాలకపోతే వేసానండి. చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడే ఇంకా తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం కళాయి వేసుకున్నాం. కళాయి తాలింపుకి ఆయిల్ వేస్తున్నాము. పల్లి ఆయిల్ వేస్తున్నానండి. పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేస్తే బాగుంటుంది. పల్లి ఆయిల్ వేస్తున్నాను. ఇది సరిపోతుందండి. ఈ పచ్చడికి ఇంగువ అండి. ఇంగువ మీకు ఇష్టం లేకపోతే సగమైనా వేయండి, కానీ ఇంగు వేయకపోతే ఇది బాగోదండి. ఇంగు వేయాలి. ఇది మేము అన్నిటికీ మాకు ఇష్టం అండి, మేము వేసుకుంటాం, అందుకని ఇది వేసాను. జీడి ఇంగువ పౌడర్. దీనికి ఆవాల తాలింపు, జీలకర్ర, ఒక 4 మిరపకాయలు. నూనె కాకిందండి. నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇంగు వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర. ఇది స్టీల్ కళాయి కదండి, మాడిపోతుందేమోనని నేను గ్యాస్ ఆఫ్ చేసి తాలింపు వేసానండి. సిల్వర్ కళాయి వేసుకున్నా, నాన్ స్టిక్ వేసుకున్నా గ్యాస్ ఉంచుకోవచ్చు. నేను స్టీల్దని ఆఫ్ చేశాను.
ఎగిపోయావండి. నేను మరి గ్యాస్ వెలిగించక్కర్లేదు, ఆ వేడి నూనెలో అలా అయిపోతుంది. ఇంకా ఆఫ్ చేశాను, మరి వెలిగించక్కర్లేదు. ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత నేను ఆ మాగా ఎంత ఇందులో వేసిస్తానండి. అంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వాసన ఏమి రాదండి. ఇలాగ మనం చక్కగా పెట్టుకుంటే సంవత్సరం ఉంటుంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటుందండి. 6 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది. మనం ఉంచుకునే తీరు బాగుండాలండి. ఒకవేళ మీకు ఇంకా వాసన వస్తుందని డౌట్ ఉంటే ఒకసారి ఇలా తాలింపు అయిపోయాక ఎండలో పెట్టుకోండి. కానీ రాదు, మాకైతే రాదండి, చెప్తున్నాను. చక్కగా ఉంటుంది ఈ మాగాయ. చక్కగా ఉల్లిపాయ లేని రోజు, ఉల్లిపాయ లేని పర్వదినాల్లో మనం నంచుకోవచ్చు. చాలా పుల్లగా తీయగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదే మాగాయలో మళ్ళీ మనం బెల్లం పాకు వేస్తే బెల్లం మాగాయ అవుతుందండి, పంచదార పాకు వేస్తే పంచదార మాగాయ అవుతుందండి, మసాలాలన్నీ వేస్తే మసాలా మాగాయ అవుతుందండి. ఎన్ని రకాలైనా చేసుకోవచ్చండి, చేసే తీరు బాగుండాలి. సరేనండి, థ్యాంక్ యూ. పచ్చడి చాలా బాగుంటుంది, మీరు ఈ రకంగా చేసుకోండి.